దేవుని చేతిలో ఏలియాకి ఏం పెట్టినాయి? ఎక్కడి నుంచి వచ్చిందండి? అడవిలో అప్పము నీళ్ళ పుట్టి భోజనం సిద్ధపరిచి పడుకున్న ఏలియాని లెగ్గొట్టి ఏం చేయమంటున్నాడు? భోజనం చేయమంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు భోజనం పెడతాడా? దేవుడు భోజనం పెడతాడా లేదని చెప్పడానికి ఇన్ని వాక్యాలు చెప్తా ఉన్నాను. ఏలియాకు దేవుడు భోజనం పెట్టాడు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు భోజనం పెట్టాడు అండి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలో ఉన్నప్పుడు 5,000 మందికి ఒకసారి, 4,000 మందికి ఒకసారి ఆయన ఏం పెట్టాడు? ఉండా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. దేవుడు ఎలా పోషిస్తాడో, ఎలా పంపిస్తాడో ఒక్కొక్క కుటుంబం సాక్ష్యాలు చెప్తా ఉంటారు. దేవుడు నన్ను ఈ రీతిగా పోషించాడండి. ఏంటి? పేదరికం రాకుండా పోషించే దేవుడు, అన్న వస్త్రాలకు లోటు లేకుండా పోషించేటువంటి దేవుడు. దేవుని సన్నిధిలో ఆయన సెలవు చేత నీవు నేను ఏం చేస్తున్నాం? భోజనము చేస్తా ఉన్నాం. దేవుని సన్నిధిలో దేవుడు ఇస్తున్నటువంటి ఆహారం మనము తినాలి, తీసుకోండి. నేను ఆత్మ సంబంధమైన ఆహారం గురించి ఈరోజు నేను చెప్పట్లేదు, శరీర సంబంధమైన ఆహారం గురించే నేను చెప్తా ఉన్నాను. దేవుడు మనకేంటి? మన జీవం, మనం బ్రతుకుతున్నాం దేనివల్ల? లోక సంబంధంగా మనం బ్రతకాలంటే ఎన్ని కోటి విద్యలు, కోటి కొరకే అండి. రెక్క ఆడితే కానీ రెక్కలేని మనకి ఈ 2 చేతులే కదండి. ఈ 2 చేతులు ఆడితేనే కానీ ఈ డొక్క ఆడదంటండి. హల్లెలూయా. అంటే మన దేవుడు మనకి భోజనం పెట్టేటువంటి దేవుడు. మనం సంతృప్తిగా దేవుని సన్నిధిలో మనం భోజనము చేయాలి. ఇహ సంబంధమైనటువంటి భోజనం చాలా సంతృప్తిగా. అప్పటి కాలం ఉన్న పేదరికం కానీ, అప్పటి కాలంలో ఉన్న ఆ లేమి కానీ రోజుల్లో ఎక్కడా కూడా ఏ కుటుంబాల్లోనే లేవు. యెహోవా రోహి లేమి చేయడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. హల్లెలూయా. దేవుడు సాధ్యమైనంత వరకు అందరికీ కూడా చక్కని ఆహారాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని సన్నిధిలో ఏంటి మీరు ఇంత వాక్యం చెప్తా ఉన్నారు, ఏ పూట అయినా ఒక్క పూట నాకు ఈరోజు వండుకోవడానికి ఆహారం లేదండి అనే స్థితి ఎవరి దగ్గర ఉన్నా ధైర్యంగా ఆ రోజు నీ ఆత్మీయ తండ్రి దగ్గరకు నువ్వు రావచ్చు, నీ సేవకుని ఇంటికి నువ్వు రావచ్చు. ధైర్యంగా చెప్తా ఉన్నాను, ఏంటి ఈరోజు నా ఇంట్లో లేదు, నాకు వండుకోవడానికి లేదు. ధైర్యంగా నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి మీ కొరకు. హల్లెలూయా. ఏంటి? దేవుడు పోషించే దేవుడు, దైవజనుడు పోషించేవాడు. హల్లెలూయా. ఏంటి? ఇక్కడ దేవుడు, మన దేవుడు ఇచ్చినటువంటి భోజనాన్ని తింటూ ఆ భోజనం ఏం కలిగి చేస్తుంది? మనకి బలమును కలిగి. లోకంలో నువ్వు బ్రతకాలి అన్నా, బలం పొందుకోవాలన్నా నువ్వేం చేయాలి? భోజనము చెయ్యాలి. హల్లెలూయా. అయితే భోజనం చేయడం దగ్గరే ఆగిపోవట్లేదు కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఇంకా 4 అంశాలు నేను చెప్పబోతా ఉన్నాను ఈరోజు. దేవుడు చేతిలో నుంచి నీ చేతులు ఏమందుకోవాలి? ఆహారాన్ని అందుకోవాలి.